అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ దివ్యాలాది. మీరు చూస్తుంది దివ్యాలాది వ్లాగ్స్. ప్రజెంట్ నేను ముంబైలో ఉంటున్నాను. ఈ వీకెండ్లో మాల్షేజ్ ఘాట్ వెళ్దామని ప్లాన్ చేశాను. ఇది ముంబై నుండి 140 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ప్రజెంట్ ముంబైలో మాత్రం వర్షాలు మామూలుగా లేవు అసలు. మార్నింగ్ నేను 4కే లేచి ఇంట్లో పనులను చేసుకొని 6 or 7కి బయలుదేరదామని అనుకున్నాను. వర్షం మాత్రం విపరీతంగా ఉంది. ఇక ఈ వర్షం ఆగేటట్టు లేదని చెప్పేసి ఎలాగోలాగో బయలుదేరదామని ఒక ఫ్లాస్క్లో టీ ఇంకా గ్లాసెస్ రెయిన్ కోట్లు వేసుకొని స్టార్ట్ అయిపోయాం. నేనెప్పుడు ఇంత వర్షంలో బయటికి వెళ్ళలేదు. ఫస్ట్ టైం వర్షంలో ఇంత దూరం ట్రావెల్ చేస్తున్నాను. చేయక వర్షంలో ఇంత ట్రావెల్ చేయడం వల్ల ప్రతి సిగ్నల్ దగ్గర మోర్ దెన్ 10 minutes, అవుట్స్కట్స్లో మాత్రం మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది. ట్రాఫిక్ మాత్రం విపరీతంగా ఉండే. ఒక సైడ్ ట్రాఫిక్, మరొక సైడ్ వర్షము, పెద్ద పెద్ద చినుకులు హెల్మెట్ మీద పడడం వల్ల మాకు చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. కొన్ని ప్లేసెస్లో అయితే వర్షం అయితే విపరీతంగా ఉండే. మాకైతే అసలు మొత్తం ఫాగ్ అంతా రావడము, డార్క్ క్లౌడ్స్, కొంచెం కనిపించలేదు కూడా. గూగుల్ మ్యాప్స్లో అయితే 4 hours రీచ్ అవుతామని చూపించింది. కానీ మాకేమైందంటే ఈ వర్షం వల్ల మేము కొంచెం స్లోగా వెళ్ళాము. అందుకే 4 hours రీచ్ అయ్యే వాళ్ళం 6 hours చేరుకున్నాం. ఇంకా 70 kilometers మేము రీచ్ అవుతాం అనుకునేటప్పుడు దగ్గరలోనే ఒక వెజిటేరియన్ రెస్టారెంట్ కనిపించింది. ఇక్కడే లంచ్ చేసేసి మేము మళ్ళీ బయలుదేరిపోయాం. మాల్షేజ్ ఘాట్ వెళ్ళే రూట్లో మనకి ఇలాంటి జలపాతాలు కనిపిస్తాయి. మీరు కొంచెం పైన చూడండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు పైన చూస్తున్న లొకేషనే మాల్షేజ్ ఘాట్. మీకు కొంచెం ఫాగ్ మధ్యలో వైట్గా కనిపిస్తున్నవి జలపాతాలు. ఇవి మనకు క్లియర్గా కనిపించకపోవచ్చు. మనం ఇదే లొకేషన్కి వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఘాట్ రోడ్ ఎంట్రన్స్కి వచ్చేసాం. మాకు ఎంట్రన్స్లోనే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ రోడ్ బాగానే ఉంది, ట్రాఫిక్ కూడా ఎక్కువగా లేదు. ఏమైందో ఏమో కానీ వీడియో తీసుకుందామని బైక్ దిగుతుంటే ఇద్దరం కలిసి కింద పడ్డాము. పక్కకు ఎవరో ఉంటే వాళ్ళు వచ్చి లేపారు మమ్మల్ని. సో ఇదే ప్లేస్లో ఆ ఇన్సిడెంట్ జరిగింది. కొంచెం ఇబ్బందిగా అనిపించింది. మూడంతా స్పాయిల్ అయింది. కానీ ఇంత దూరం వచ్చాం కాబట్టి వీడియోస్ తీసుకుందామని మెల్లగా మేము మిగిలిన జలపాతాలను చూడడానికి వెళ్ళాము. ఘాట్ రోడ్ స్టార్ట్ అయినప్పటి నుండి పైనకు వెళ్తుంటే ఈ రకంగా ఫాగ్ అయితే కనిపించింది. కొన్ని ప్లేసెస్లో అయితే మాకు అసలు రోడ్ కూడా ఏం కనిపించలేదు. జాగ్రత్తగా వెళ్ళాము. చూడడానికి రోడ్ అయితే బాగానే ఉంది అన్నట్టుగా అనిపించింది. కానీ మధ్యలో ఈ వర్షానికి గుంతలు కూడా ఉన్నాయి. సో మీరు ఒకవేళ వెళ్ళేది ఉంటే మాత్రం జాగ్రత్తగా వెళ్ళండి. మహారాష్ట్రను విజిట్ చేయాలంటే వర్షాకాలంలో మాత్రమే విజిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ చిన్న వాటర్ ఫాల్స్ అయినా కానీ చాలా అద్భుతంగా కనిపిస్తాయి. వర్షాకాలంలో ఈ మాల్షేజ్ ఘాట్ అనేది చాలా స్పెషల్. వర్షాకాలంలో వెళ్ళే ప్రతి వెహికల్ మీద వాటర్ ఫాల్స్ తప్పకుండా పడతాయి. మీరు చూస్తున్న ఈ పాయింట్ దగ్గరే వాటర్ అనేది అన్ని వెహికల్స్ మీద పడతాయి. నేను మీకోసం అని చెప్పేసి వీడియోని స్లో మోషన్లో పెట్టాను. జాగ్రత్తగా చూడండి. వచ్చేటప్పుడు మాత్రం ఈ రూట్లో కొంచెం భయం అనిపించింది. ఎక్కడ ఎలా పడిపోతామేమో అని. కానీ ఈ లొకేషన్కి వచ్చిన తర్వాత మాత్రం ఈ వాటర్ ఫాల్స్ పైనుండి పడడం ఇలాంటివి నేను ఫస్ట్ టైం చూడడం వల్ల కొంచెం ఎగ్జైట్గా ఫీల్ అయ్యాను. ఈ మాల్షేజ్ ఘాట్ నుండి మీరు వెళ్తుంటే మీకు కనిపించే పర్వతాలని సహ్యాద్రి పర్వతాలు అంటారు. ఇవి
గుజరాత్ నుండి కేరళ వరకు విస్తరించి ఉన్నాయి. మనం ఈ మాల్షేజ్ ఘాట్లో వెళ్తున్నప్పుడు ప్రతి 5 మినిట్స్కి ఒకసారి ఈ కొండల మధ్య చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ రూట్లో ప్రైవేట్ వెహికల్సే కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా వెళ్తుంది. ఈ రూట్ నుండి వెళ్ళేది ఉంటే మనం నాసిక్ కూడా వెళ్ళొచ్చు. మాల్షేజ్ ఘాట్ వచ్చిన వాళ్ళందరూ కలు వాటర్ ఫాల్స్ చూడడానికే వస్తారు. చూడండి, ఇదేనండి కలు వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ దగ్గర మనకి పైనకు వెళ్ళడానికి మెట్లు కూడా ఉన్నాయి. ఈ మెట్ల మార్గం నుండి మనం పైన వాటర్ ఫాల్స్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. మాల్షేజ్ ఘాట్లో వెళ్తుంటే కొన్ని ప్లేసెస్లలో ఫాగ్, బయట డార్క్ క్లౌడ్స్, మధ్యలో అయితే మాకైతే రోడ్ ఏం కనిపించలేదు. మేము వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వెళ్ళాము. మీరు వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి. మీరు ఒకవేళ ముంబైలో లేక పూణేలో ఉన్నట్లయితే 1 డే ట్రిప్కి ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఘాట్ రోడ్లో మనకైతే ఎలాంటి నెట్వర్క్ ఉండదు. మీరు ఒకవేళ వాటర్ బాటిల్ అయినా చిన్న స్నాక్స్ అయినా తీసుకోవాలంటే మాత్రం క్యాష్ మాత్రం దగ్గర పెట్టుకోవాల్సిందే.
మార్నింగ్ తెచ్చుకున్న టీని తాగడం మేము మర్చిపోయాము. అందుకే ఈ ప్లేస్లో ఆపి టీ అనేది 2 గ్లాసులో పోసుకొని ఇక్కడే నిల్చొని తాగాము. మార్నింగ్ ఫ్లాస్క్లో పోసిన టీ ఇంకా వేడిగానే ఉంది. ఈ చల్లని వర్షంలో మేము ఈ లొకేషన్ దగ్గర టీ అనేది తాగుతూ ఎంజాయ్ చేసాము. ఈ విధంగా మేము మార్షెస్ ఘాట్లో ఒక డే అంతా స్పెండ్ చేసాము. మీరు ఒకవేళ ముంబైలో లేదా పూణేలో ఈ వర్షాకాలంలో ఉండేది ఉంటే తప్పకుండా మార్షెస్ ఘాట్ని విజిట్ చేయండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.